ఎటువంటి కరప్షను ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని చెప్పి ఎవరినైనా ప్రజలను అడిగితే అధ్యక్ష ఎవరు కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే మాటల పరిస్థితి నుంచి ఈరోజు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాం అధ్యక్ష, చేసి చూపించగలిగాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. దీనికి తోడు అధ్యక్ష నాన్ డీబీటీ పైగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు, స్కీములు లేవు, మంచి చేసిన పరిస్థితి లేదు, మంచి చేసిన చరిత్ర లేదు. కేవలం అప్పుడు ఉండింది డిపిటి, దోచుకో పంచుకో తినుకో. ఒక ఈనాడుకింత, ఒక ఆంధ్రజ్యోతికింత, ఒక TV5కింత, ఇంకొక దత్తపుత్రుడికింత, ఈయన ఇంత, జన్మభూమి కమిటీలు ఇంత, ఇంతే. ఈ నీళ్ళు మొత్తం పంచుకునే కార్యక్రమం తప్ప ఎక్కడా కూడా బటన్ నొక్కడం కానీ, ప్రజలకు పేదవాళ్ళకు పోవడం కానీ, అక్క చెల్లెమ్మలు ఖాతాల్లోకి వెళ్ళడం కానీ, మనందరి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే ఎక్కువ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అని ఎప్పుడు కూడా మన మీద ఇంకొక ఆరోపణ ఎప్పుడు చేస్తూ ఉంటారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం తక్కువ ఖర్చు చేస్తూ ఉన్నాం, జగన్ ఎంతసేపు ఉన్న బటన్లు మాత్రమే నొక్కుతాడు అని చెప్పి మన మీద ఇంకొక ఆరోపణ కూడా చేస్తాం అధ్యక్ష. ఇది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష, ఇది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పే ఫిగర్స్ అధ్యక్ష. ఇదంతా ఈ ఫిగర్లన్నీ కూడా ఆల్ దీస్ ఫిగర్స్ ఆర్ కాగ్ రిపోర్ట్స్, కాగ్ రిపోర్ట్స్, బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని రిపోర్ట్స్ ఇవన్నీ. ఎంత శుద్ధ అబద్ధం అని అంటే అధ్యక్ష, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగటున అధ్యక్ష గమనిస్తే యావరేజ్ కింద 15,277 కోట్లు. ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. చంద్రబాబుకు ఎన్నేళ్ళని? చంద్రబాబు నాయుడు వయసు 75. అది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? 45 ఏళ్ళు అధ్యక్ష. చంద్రబాబు మొదటిసారి సీఎం అయ్యి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష?